వారణాసి ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడి మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఆ ప్రోగ్రాంలో ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఒక చిన్న టెక్నికల్ సమస్య వచ్చింది సార్. సో ఈ అంతరాయం మీద రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు అండ్ అసహనం కూడా వ్యక్తం చేశారు. ఆయన ఇదేంటంటే హనుమంతుడి మీద తనకు నమ్మకం లేదు అన్నట్లుగా మాట్లాడారు సార్. ఒకసారి రాజమౌళి ఏమన్నారో ఆ ఈవెంట్లో బయట ప్లే చేయండి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. రైట్ సార్. హనుమంతుడి మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సార్. ఈ వ్యాఖ్యలపై వానర సేన అంటే హనుమంతుడి భక్తులు కూడా కొంతమంది హైదరాబాద్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి సార్. ఏంటి సార్ రాజమౌళి చేసిన వ్యాఖ్యల మీద మీకు? హనుమంతుడి మీద ఏం వ్యాఖ్యలు చేశాడు? హనుమంతుడి రాంగ్. మనం కూడా మీడియాలో రాంగ్ నోషన్ ఇవ్వద్దు. ఇక్కడ హనుమంతుడి మీద వ్యాఖ్యలు చేశాడా? అంటే దేవుడి మీద నమ్మకం లేదనడం వేరు, దేవుడి మీద వ్యాఖ్యలు చేయడం వేరు కదా. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేదు అనడం వేరు, కానీ దేవుడి మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేయలేదు కదా. తనకు నమ్మకం లేదన్నాడు అంతే. మనము రాంగ్ నోషన్స్ చేసి ఒక వ్యక్తి పైన రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు. రాజమౌళి ఎక్కడన్నా హనుమంతుని పైన నెగిటివ్ వ్యాఖ్యలు చేశాడా? మీరే ప్లేసిన బయటలో లేదు కదా. సో మనము హౌ డు యూ పర్సీవ్ ఎ థింగ్? ఇలాంటి విషయాల్లో దేవుని పైన దేవుడు తనకు నమ్మకం లేదు అన్నాడు అంతే. పైగా తన తండ్రికి నమ్మకం ఉంది అన్నాడు. ఇంకో బయటలో లేదు, తన భార్యకు కూడా నమ్మకం ఉంది అన్నాడు. సో ఇది ఈ ప్రాబ్లం అంతరాయం జరిగితే మీరు దేవుడు చూసుకుంటారన్నారు కదా, దేవుడు ఎందుకు చూసుకోలేదో నేను కోపంతో అడిగాను అన్నాడు. అంతే తప్ప దేవుని పైన అవమానకరంగానో అభ్యంతరకరంగానో వ్యాఖ్యలు అయితే ఎక్కడ చేయలేదు. మనకు అర్థం కాదు ఈ వ్యాఖ్యలు కూడా చేయడం కరెక్టా అంటే. ఒక సెలబ్రిటీలు ఏ మాట మాట్లాడినా అది చాలా చాలా స్క్రూటినీకి గురవుతుంది. చీఫ్ జస్టిస్ గవాయి ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపించాలని ఒక లాయర్ కోర్టుకు వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇలాంటి కేసులన్నీ పట్టుకొచ్చి సుప్రీంకోర్టు సమయం వృధా చేయకూడదు, అయినా నువ్వు విష్ణుమూర్తిని విశ్వసిస్తావు కదా, ఆ దేవుణ్ణి అడగరా, దేవుని విగ్రహాన్ని అడగరాదు అని అన్నాడు. అది పెద్ద వివాదమైంది. ఎందుకంటే ఆయన బుద్ధిస్ట్ కనుక ఇలా అన్నాడని. తర్వాత ఆయన పైన షూతో దాడికి కూడా కారణమైంది. సెలబ్రిటీలు ఒక వ్యాఖ్య చేసేటప్పుడు దాని ఇంప్లికేషన్స్ ఏంటివి అనేది ఒక డైమెన్షన్ మాత్రమే. కానీ రాజమౌళి ఏదో హిందూ మతాన్ని అవమానించినట్లు, హిందూ దేవుళ్ళను అవమానించినట్టు ఎక్కడా లేదు. మీరు ఒక దేవుని పైన నెగిటివ్ కామెంట్స్ ఏం చేయలేదు. అయినా ఇదే నేను ఇప్పుడు ఈ బయటలో లేదు, పూర్తి బయట నేను చూడలేదు, కానీ మీడియాలో వచ్చింది ఏంటంటే నేను ఐఎమ్ ఏ ఎథిస్ట్ బట్ ప్రాక్టీసింగ్ హిందూ అని అన్నాడు అని. నేను హిందూ మతాన్ని ఆచరించేటువంటి దేవుని పైన నమ్మకం లేని వ్యక్తిని అని. ఇది నేను హిందూయిజాన్ని ఒక ఫిలాసఫీగా చూస్తాను, ఒక వే ఆఫ్ లైఫ్గా చూస్తాను. ఇప్పుడు దాన్ని హిందూయిజం అని అంటున్నారు తప్ప హిందూయిజం అనే పేరు ఇప్పుడు పిలుస్తున్నాం మనము, కానీ ఇది ఒక జీవన విధానము, ఇదొక తాత్విక చింతన అని అన్నాడని కూడా వచ్చింది. మీరు ఫుల్ బైట్ ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. మీడియాలో కోట్ చేసింది. సో అందువల్ల ఒక తాత్విక చింతన హిందూయిజం, ఒక తాత్విక చింతన, ఒక తాత్విక భావన అనేది తప్పేం లేదు కదా. అసలు హిందూ రాష్ట్రం కావాలన్న సావర్కర్ కూడా దేవుని మీద పెద్దగా నమ్మకం లేదని మనకు వస్తుంటాయి సమాచారం. మీరు గూగుల్లో కొట్టడం బహుశా దొరకచ్చేమో ఈ సావర్కర్ ఎథిస్ట్ అని. ఆయన హిందూ రాష్ట్రం కావాలి, హిందూ దేశమే కావాలని కోరుకున్నాడు. హిందూ దేశం కావాలని కోరుకున్న వ్యక్తికి కూడా దేవుని మీద నమ్మకం లేదని చర్చ జరిగింది కూడా. వీడి సావర్కర్ బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఇలా అంటే హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్ రిలీజన్.
సరిహద్దులు లేని మతం ఇది. మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ మతం పైన సాధికారిక తాత్విక తత్వవేత్త ఆయన భగవద్గీత పైన, ఇండియన్ ఫిలాసఫీ పైన బ్రహ్మాండమైన పుస్తకాలు రాశాడు, చదవండి ఎవరైనా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అని భగవద్గీత, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఆయన చెప్పినట్టు ఆయన ఏమి యాంటీ హిందూ కాదు అనేదో దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ లాగా లెఫ్ట్ ఫిలాసఫరే కాదు. సర్వేపల్లి రాధాకృష్ణుడు ఇది బిలీవర్, హిందూ మతాన్ని ఆచరించి విశ్వసించి నమ్మినతను. ఆయనకు కూడా అంటాడు హిందూయిజం ఈజ్ ఎ టేపిస్ట్రీ ఆఫ్ ఫేత్ అని. అంటే అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అంటారు. దీన్ని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అన్నది హిందూయిజం ఇది వే ఆఫ్ లైఫ్ అని, ఇది జీవన విధానం. మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈవెన్ స్వామియే శరణం అయ్యప్ప అనిలో హరివరాసనం అని ఒక పాట ఉంటుంది, చాలా ఫేమస్ పాట అది, హరివరాసనం స్వామి అని. ఇది రాసింది ఎవరు? దేవరాజు అనే ఒక నాస్తికుడు, కమ్యూనిస్టు. రాసింది కమ్యూనిస్టు, పాడింది ఎవరు? యేసుదాస్. యేసుదాస్ ఎవరు? జోసెఫ్ యేసుదాస్. అండ్ ఎవరు? క్రైస్తవుడు. ఇది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అసలు అనేక దేవాలయాలకు వెళ్ళి హిందూ దేవుళ్ళను కీర్తిస్తూ పాటలు పాడినటువంటి యేసుదాస్. ఆయన ఈవెన్ వార్తలు కూడా ఆయన అసలు హిందూ మతాన్ని తీసుకున్నాడు అంటే ఆయన భార్య క్లారిఫై చేసిన, అలాంటిది ఏమీ లేదు, ఇది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఇది బిలీవర్ ఇన్ క్రిస్టియానిటీ అని. మీకు ఈవెన్ అయ్యప్ప స్వామిని దర్శించే ముందు వావర్ స్వామిని దర్శిస్తారు. వావర్ ఎవరు? ముస్లిం. మీకు ఇప్పటికీ ఈవెన్ టుడే మీరు అయ్యప్ప స్వామిని దర్శించే ముందు వావర్, మీకు పాటలలో కూడా ఉంటుంది వావర్ స్వామిని దర్శించి అని. అంటే వావర్ స్వామిని దర్శించినాకనే అయ్యప్ప స్వామిని దర్శించాలి, అదొక కండిషన్. సో దిస్ ఈజ్ హిందూయిజం. ఎక్కడన్నా మీకు ఉంటుందా ఇట్లా? సో ఈవెన్ తిరుపతి ఆచారాల్లో కూడా మీకు కనబడుతుంటుంది ఒక అనేక ఆచారాల విశ్వాసాల స్వభావం మనకు. సో హిందూయిజం అనేది ఇప్పుడు క్లోజ్ రిలీజన్గా మార్చాలని కొంతమంది చూస్తున్నారు, కానీ హిందూయిజానికి గొప్ప ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిలీజన్ వితౌట్ సర్కంఫరెన్స్ అంటాడు సర్వేపల్లి గోపాల్. సర్వేపల్లి రాధాకృష్ణన్ కొడుకు, పెద్ద చరిత్రకారుడు. ఇట్స్ ఎ రిలీజన్ వితౌట్ సర్కంఫరెన్స్, చుట్టుకొలతలు లేని మతం ఇది అని, సరిహద్దులు హద్దులు లేని మతం ఇది అని. మతం కూడా కాదు, ఇది ఒక ధర్మము అని. సో ఈ మతానికి ఉన్న గొప్పతనం ఏంటంటే స్వామి వివేకానంద షికాగో స్పీచ్లో అంటాడు, నేను ఏ గడ్డపై నుంచి ఏ మతం నుంచి ప్రతినిధిగా ఉన్నాను అంటే మా మతం నమ్మేది మా మతంలోనే సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్ముతాను అన్నాడు. అలాంటి ఒక గొప్ప వారసత్వం హిందూ మతానిది. సో ఉపనిషత్తులో చెప్తారు, ఇంత గొప్ప చెప్తారంటే మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అంటారు. అంటే ఈ మతాన్ని నమ్మిన వాడే మానవుడు, ఈ దేవుణ్ణి నమ్మిన వాడే మనిషి, ఈ అందరూ ఈ దేవుణ్ణే విశ్వసించాలని ఎక్కడా లేదు. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడికి భక్తునికి మనిషికి మధ్య సంబంధాన్ని నిర్దేశించదు హిందూ మతం. ఎవరి సంబంధం వారు. శ్రీరాముడు లక్ష్మణుడికి మధ్య అనుబంధం, శ్రీరాముడు హనుమంతుడు, కన్నప్ప శివుడు, కృష్ణార్జునులు, రాధాకృష్ణులు, ఇలా రకరకాల రూపాల్లో దేవుడికి నరునికి నారాయణుడికి మధ్య సంబంధం. నరనారాయణ బంధాన్ని అనేక రూపాల్లో ఇమాజిన్ చేసుకోవటానికి ఇది అవకాశం. అందుకే హిందూ మతానికి ఉన్న ప్రత్యేకత. ఇన్ని రకాల దండయాత్రలు, పాశ్చాత్య అన్య మత దండయాత్రలు వచ్చినా హిందూ మతం నిలబడింది కనుక అంటే అర్థం దానికి ఉన్న గొప్ప సార్వత్రికమైన సార్వజనీనమైనటువంటి వారసత్వమే కారణం. అందుకే నాస్తికుడైనా హిందువే. హిందువు అంటే ఇప్పుడు అందుకే ఆయన ఫుల్ బైట్లో చూస్తే దొరుకుతుంది, ఈవెన్ మీడియాలో వచ్చింది. నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ బట్ ఐ కాల్ మై సెల్ఫ్ అన్ అథీస్ట్. నాకు దేవునిపై నమ్మకం అంత విశ్వాసం లేదని. ఇప్పుడు హిందూ మతంలో భాగమే కదా ఆర్య సమాజం. ఆర్య సమాజంలో విగ్రహారాధన నమ్మరు, ఇక్కడ విగ్రహాలతో పూజించరు. మరి విగ్రహారాధన అనేది హిందూ సమాజంలో ఒక ప్రధానమైంది. మీకు విఘ్నేశ్వరుని పూజిస్తారు, వైష్ణవ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుని పూజించరు. మరి వైష్ణవ సాంప్రదాయం హిందూ మతం కాదా? శైవ సాంప్రదాయం హిందూ మతం కాదా? ఇలా అనేక రకాలైనటువంటి అసలు శ్రీ వెంకటేశ్వరుడు ఎవరు? శివకేశవుల తత్వం కదా. వెంకట విష్ణువు, ఈశ్వర శివుడు. సో అందువల్ల హిందూ మతానికి ఉన్న ప్రత్యేకత. సర్వధర్మ సంగ్రహంలో మాధవాచార్యులు చెప్తాడు, ఈవెన్ చార్వాకులు
చార్వాక ఇది మెటీరియలిస్ట్ ఫిలాసఫీ. సో చార్వాక లోకాయుత కూడా అన్ని భారతదేశ గడ్డపైన ఉన్న అనేక ధర్మాల్లో అదొక ఆలోచన సరళి. అందువల్ల ఎగ్నాస్టిసిజం అంటారు. అంటే అతీజం కూడా కాదు అది. రాజమౌళి చెప్పింది ఎగ్నాస్టిసిజం. అంటే నాకు దేవుడి పైన పెద్దగా నమ్మకం లేదు అన్నాడు. పెద్దగా నమ్మకం లేదు అండలేండి అది. సో అందువల్ల ఎగ్నాస్టిసిజం, ఎథిజం కూడా ఇది పార్ట్ ఆఫ్ హిందూయిజం. దేవుణ్ణి నమ్మడం హిందూయిజమే, దేవుణ్ణి నమ్మకపోవడం కూడా హిందూయిజమే. ఏదో ఒక చాలా కొంతమంది దేవుని నమ్మరు, సూపర్ నేచురల్ పవర్ ఉండదు అంటారు. ఇప్పుడు విగ్రహారాధన, మనకు వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఆర్య సమాజం అది నమ్మదు. ఆర్య సమాజం కేవలం వైదిక ధర్మానికి మాత్రమే. గో టు ద రూట్స్ అంటాడు స్వామి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశికలో. ఎందుకంటే మా తాత అసన్పర్తి ఆర్య సమాజ వ్యవస్థాపకుడు, వరంగల్ పక్కన అసన్పర్తి. మా ఫాదర్స్ ఫాదర్ ఆ అసన్పర్తి ఆర్య సమాజ వ్యవస్థాపకుడు. అందువల్ల ఆర్య సమాజ్ ట్రెడిషనల్ విగ్రహారాధన నమ్మరు. సో అందువల్ల హిందూ ధర్మం, ఆర్య సమాజ్ హిందూ ధర్మం కాదా దయానంద సరస్వతి? అసలు వైదిక ధర్మాన్ని పాటించమని చెప్పాడే. అసలు వేదాలను మాత్రమే అనుసరించాలి, ఇక మిగతా అన్నీ కరెక్ట్ కాదంటారు. సో గో టు ద రూట్స్, ఫాలో ద వేదాస్ అని. సో అందువల్ల హిందూ మతము అనేది ఒక విశాలమైంది. అందువల్ల రాజమౌళి ఏదో యాంటీ హిందూ కామెంట్ చేశాడని అనుకోను. ఇక రెండవది వాదన, ఇప్పుడు సోషల్ మీడియాలో వాదన ఏంటంటే ఆయన హిందూ మతాన్ని నమ్మడు, హిందూ దేవుళ్ళని నమ్మడు, మతాన్ని నమ్మడు. అలాంటప్పుడు హిందూ ఎపిక్స్ పైన, హిందూ మత గ్రంథాలు, రామాయణము, మహాభారతాల నుంచి ఆయన సినిమా థీమ్స్ ఎలా తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఆయన మీద అటాక్. అసలు విశ్వాసానికి సినిమాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక విలన్గా నటించేవాడు నిజ జీవితంలో విలన్ ఉంటాడా? నాకు చెప్పండి. విలన్గా నటించేవాడు నిజ జీవితంలో విలన్ కాదు. సో మీకు అసలు సినీ జీవితంలో కూడా విలన్గా ఉండి హీరోలుగైన వాళ్ళు లేరా? నాకు గుర్తున్నంతవరకు చిరంజీవి ప్రస్థానం విలన్గానే అనుకుంటాను. ఈవెన్ ప్రకాష్ రాజ్ విలన్గా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించలేదా? ఇప్పుడు నీవు కమేడియన్ కావాలంటే నిత్య జీవితంలో కూడా కమేడియన్ కాదు కదా. విలన్ కావాలంటే నిత్య జీవితంలో విలన్ కాదు. ఇప్పుడు ఒక చారిత్రక ఘట్టాన్ని దర్శకుడు ఇమాజిన్ చేయాలంటే అప్పటి చరిత్ర కాలంలో పుట్టి పెరగాల్సిన అవసరం లేదు కదా. సినిమా ఈజ్ అన్ ఆర్టిస్టిక్ ఇమాజినేషన్. సినిమా అనేది ఒక కళాకారుని సృజనాత్మక ఆలోచన. సో విశ్వాసంతో కూడా సంబంధం లేదు. సో విశ్వాసము సంబంధం లేకుండా సినిమా తీయచ్చు, దానికే ప్రాబ్లమే లేదు కదా. ఇంతకుముందు చెప్పింది అదే. అయ్యప్ప స్వామి పాట హరివరాసనం అనే పాటను ఒక కమ్యూనిస్ట్ దేవుణ్ణే నమ్మని వ్యక్తి రాశాడు. ఎంత అద్భుతంగా రాశాడు. శ్రీశ్రీ మీరు సినిమా పాట ఉంది, కురుక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం అని. భీష్మాదిత్యుడు, భీష్ముడు, ఇట్లా అద్భుతంగా ఒక్కొక్కరిని మీకు కురుక్షేత్ర సినిమాలో ఉంటుంది. కురుక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం అని అద్భుతమైన పాట అది. ఎవరైనా రాసింది శ్రీశ్రీ. శ్రీశ్రీ అందరికీ తెలుసు కదా, ఆయన దేవుని నమ్మే వ్యక్త. సో కానీ మీరు శ్రీశ్రీ మహాప్రస్థానం తీయండి, అనేక హిందూ మత పురాణాలు, హిందూ మత గ్రంథాల పదాలు ఉంటాయి. సో పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పై పైకి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటాడు. జగన్నాథ రథ చక్రాలు ఎక్కడిది? శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కదా. శ్రీశ్రీ నరనరాన కమ్యూనిజాన్ని అలవసుకున్నాడు కదా. కలకానిది జీవితం అని అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యం ఉన్నదిలే అని రాశాడు. శోకాన మరుగున దాగే సుఖమున్నదిలే అని. సో ఆయనను అడిగితే ఆయన ఓపెన్గా బహిరంగంగా తాను కమ్యూనిస్ట్ అని చెప్పుకున్న వ్యక్తి కమ్యూనిస్టే కదా. మరి ఇది ఏదను లెనిన్ కథను రచించదను నేను, జనం కొరకు లెనిన్ బ్రతుకు ధనించదను లేడు, నేడు కమ్రేడ్ లెనిన్ నేడు లేడు చూడు జనములో ఉన్నాడు అని మయకోవెస్కీ పాటకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి కదా. ఇది ఏదను లెనిన్ కథను రచించదను నేడు, జనం కొరకు లెనిన్ బ్రతుకు ధనించదను నేడు అని. అలాంటి శ్రీశ్రీ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నాడు. మీరు మహాప్రస్థానంలో చూడండి, యముడు, ఇలా అనేక హిందూ మతానికి కలిసిన సింబల్స్ ఉంటాయి కదా. మరి శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కదా అంటే కరెక్ట్ కాదు కదా. ఇమాజినేషన్ ఇస్ డిఫరెంట్. ఎందుకు శ్రీశ్రీ చెప్తాడు, నా కవ్వించే ప్రియసఖి కమ్యూనిజం అని చెప్తాడు. కవ్వించే ప్రియసఖి అని ఒక సినిమా పాట రాస్తే అడిగితే
సో అందువల్ల ఒక వ్యక్తి ఆలోచన ఆయన ఏమంటాడు, జగన్నాథ రథచక్రాలు అన్న పదం కోట్లాది మంది తెలుగు వారికి అర్థమయ్యే పదం. ఏంటి పదం? జగన్నాథ రథచక్రాల నుంచి ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది, చాలా మంది తెలియదు, జగ్గర్నాట్ అని. ఇప్పుడు మోడీ జగ్గర్నాట్, అపోజిషన్ అనేబుల్ టు స్టాప్ ద మోడీ జగ్గర్నాట్ అని ఇంగ్లీష్ పత్రికలో వస్తుంది. అంటే మోడీ జగ్గర్నాట్ అంటే ఏంటి? మోడీ రాజకీయ ప్రస్థానం జగన్నాథ రథచక్రాలను తలపిస్తోంది అని. జగన్నాథ రథచక్రాలు అనే దాని నుంచి ఇంగ్లీష్ పదం వచ్చింది జగ్గర్నాట్ అని. మీరు గూగుల్లో కొట్టండి, ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ జగ్గర్నాట్ అని ఉంటుంది, హిందూ మైథాలజీ ప్రాతిపదిక మీద వచ్చిందని. ఏంటి జగన్నాథ్ అంటే మీకు తెలుసు కదా, జగన్నాథ రథచక్రాల పూరిలో మొదలైతే ఏది అడ్డుకో, ఇంపాసిబుల్. దానికి జగన్నాథ రథచక్రాలు ఒక్కసారి స్టార్ట్ అయితే వేలాది మంది ఆ రథచక్రాలు లాక్కెళ్తూ ఉంటారు. ఇట్ విల్ నెవర్ స్టాప్, డెస్టినేషన్ చేరే వరకు ఆగడం అనేది ఉండదు. అది జగన్నాథ రథచక్రాలు అంటే మీనింగ్, అంటే ఆగని ప్రస్థానం అని మీనింగ్. సో ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్ పదం వచ్చింది మీకు. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఒక ఆర్టిస్టు ఒక స్టోరీ, అది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, అది మైథాలజీ కావచ్చు. మైథాలజీని ఇమాజినేషన్ కలుపుతారు. ఇప్పుడు బాహుబలిలో మనకు అది కురు పాండవులలాగా కనిపిస్తుంది, కానీ కాదు కదా, మహిష్మతి సామ్రాజ్యం అనేది లేదు కదా. సో ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ ఇమాజినేషన్. అంటే ఆర్టిస్టిక్ ఇమాజినేషన్లో ఏదైనా మతాన్ని అవహేళన చేసే రీతిలో ఉంటే మన తప్పు, అది కావచ్చు. కానీ అది కూడా ఈ మధ్య వివాదం అవుతుంది. మీకు ఎన్టీ రామారావు యమగోళ సినిమా ఉంది, అసలు యమలోకానికి వెళ్ళి అక్కడ మొత్తం బంద్ ప్రకటించి యమునికి కూడా పౌర హక్కులు ఉండాలి, కార్మిక హక్కులు ఉండాలి, చిత్రగుప్తునికి అని చెప్తాడు కదా. ఎక్కడన్నా అప్పుడు వ్యతిరేకత వచ్చిందా? దట్ ఈజ్ హిందూయిజం. సో హిందూయిజానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అది విమర్శను ఆహ్వానిస్తుంది, ప్రశ్నను కోరుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మహాభారతం కథే జనమేజయుని ఒక శరమ అనే కుక్క ప్రశ్నించడంతో మొదలవుతుంది. దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ఎపిక్స్. ప్రశ్నించడము, భావ వ్యక్తీకరణకు హిందూ మతం పూర్తి స్వేచ్ఛనిస్తుంది. మీకు వేదవ్యాసుని శిష్యుల్లో ఒక శిష్యుడు నిరంతరం వేదవ్యాసుని ప్రశ్నిస్తూ ఉంటాడు, అది గొప్పతనం అనేది. సో అందువల్ల మీకు ఒక యూనివర్సాలిటీ, ఒక సార్వజనీన విశ్వజనీన సత్యమే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత, ఇంకేమీ లేదు. అందువల్ల మీరు ఒక దేవుణ్ణే పూజించాలనేమీ లేదు, ఒక మత గ్రంథాన్నే ఫాలో కావాలని లేదు, ఒక ఆచారాన్నే చేయాలని లేదు, ఒక సాంప్రదాయాన్నే ఫాలో కావాలని లేదు. ఏడాదిలో ఒక్కరోజు కూడా దేవుని గుడికి పోనివాడు కూడా హిందువే కదా. అందరు దేవుని గుడికి పోతారా మన దగ్గర? అసలు ఏడాది మొత్తం దేవుని గుడికి పోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో దేవునికి పూజ చేయని వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు నిష్ఠగా పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మనసులో మీకు గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు మూసుకొని ఓం భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, అంతే. ఎక్కడ విగ్రహం లేదు, ఏం లేదు, చాలు. ఇది చాలు గాయత్రి మంత్రం జపించుకోవడానికి. నీకు దానికో పెద్ద హంగామా అవసరం లేదు. దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం. ఎవరు హిందువు అనటానికి రాజమౌళి తాను భావించిన హిందువుగా తాను ఉండవచ్చు, ఎవరో నిర్ణయించలేరు ఆయన ఎలా హిందువుగా ఉండాలని. ఇక ఆయన విశ్వాసానికి ఆయన సినిమాకి సంబంధం ఏంటి? సినిమా ఒక హిందూ మతాన్ని నమ్మనివాడు కూడా సినిమా తీయచ్చు కదా, తీయకూడదని ఉందా? అందుకే మీకు ఆ శ్రీశ్రీ గురించి ఉదాహరణ చెప్పాను. సో మీకు శ్రీశ్రీ ఆ కురుక్షేత్రం పాటలో కూడా ఎక్కడో చోట తన సిద్ధాంతాన్ని పెడతాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడుల నడుమ జరుగు నిత్య ఘర్షణం అంటాడు. ఏంటి మంచి చెడు? క్లాస్ వార్. అంటే ఒక తన మార్క్సిస్ట్ దృక్పథంలో ఉన్న క్లాస్ వార్ను ఒక కురుక్షేత్రం అనే ఒక పౌరాణిక సినిమాలో ఒక కౌరవ పాండవుల యుద్ధాన్ని వర్ణించే దాంట్లో పెడతాడు. హిందూ మతం కూడా ఏం చెప్తుంది? కౌరవ పాండవుల యుద్ధం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మనికి భావబంధాలు, ఎలా అనుబంధాలు ఉండవు. పరమాత్ముడు ఈ సమస్త సృష్టి పరమాత్ముడే. దుర్యోధనుని సృష్టించింది శ్రీకృష్ణ పరమాత్మే, భీముడిని సృష్టించింది శ్రీకృష్ణ పరమాత్మే కదా. మరి ఎందుకు శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు? చాలా మంది తెలియదు. శ్రీకృష్ణుడు పాండవుల వైపు లేడు. ఆ మాటకొస్తే పాండవులు ఎంత దగ్గరి బంధువులో దుర్యోధనుడు కూడా అంతే దగ్గర బంధువు శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు పాండవుల వైపు లేడు, శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు. అందరికీ అనుమానం, పరమాత్మునికి పక్షపాతం ఏంటి అని. పరమాత్మునికి పక్షపాతం ఉంటుంది ఎక్కడన్నా? సమస్త జీవరాశిని సృష్టించిన ఆ దేవదేవునికి పక్షపాతం ఏంటి? పాండవుల వైపు నిక్కట్లాడు ఏంటి?
అంటే దానికి తాత్విక పునాది ఏంటంటే ధర్మ సంస్థాపనార్థే సంభవామి యుగే యుగే. ధర్మం కోసం పాండవుల వైపు ఉన్నాడు తప్ప పాండవులు కనుక పాండవుల వైపు లేడు, ఏదో తన సుభద్ర భర్త కనుక లేడు. చాలా మందికి అర్థం కాని అంశం. సో అందువల్ల మీకు దాన్ని అంటే మహాభారతంలోని తాత్విక చింతనను తన మార్క్సిస్ట్ ఆలోచనాధికృతమైన క్లాస్ వారును కలిపి మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడుల నడుమ జరుగు నిత్య ఘర్షణమని. ఇదే కార్ల్ మార్క్స్ థియరీ కదా, ద క్లాష్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఇన్ ది హిస్టరీ అని. దాన్నే మళ్ళీ శ్రీశ్రీ ట్రాన్స్లేట్ చేస్తాడు. పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టేనంటాడు. దేశ చరిత్రలో అనే తన గేయంలో నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కారు. ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. సో రక్తసిక్తం అని చెప్తూ అందులో అంటాడు. సో నరజాతి చరిత్ర పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టేనంటాడు. సో ఆ క్లాష్ బిట్వీన్ డిఫరెంట్ ఫోర్సెస్ మళ్ళీ మహాభారతం సినిమాలో పట్టుకొచ్చి మంచి చెడుల నడుమ జరుగు నిత్య ఘర్షణం అంటాడు. సో దట్ ఈస్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎ పోయెట్. అందువల్ల ఒక ఆర్టిస్టు తన ఆర్టిస్టిక్ ఇమాజినేషన్ తన వ్యక్తిగత విశ్వాసాలతో సంబంధమే లేదు. సో మీకు వ్యక్తిగత విశ్వాసాలతో సంబంధం లేదు. సో వ్యక్తిగత విశ్వాసం వేరు, ఆర్టిస్టిక్ కళాత్మక సృజనాత్మక వేరు. అందువల్ల రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు గనక ఆయనకు ఎపిక్స్ పైన సినిమాలు తీయడం అవసరం లేదు అనేటువంటి వాదన హిందూ ధర్మం అంగీకరించి, హిందూ మతం అంత సంకుచితమైంది కాదు. అందువల్ల అనవసర వివాదం. అఫ్ కోర్స్ ఆయన తన వ్యక్తిగత విశ్వాసాన్ని చెప్పాడు, నీకు నచ్చితే నచ్చచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. సో అందువల్ల దానికే అభ్యంతరం. సో ఆయన రాజమౌళి దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడం ఆధారంగా మనం త్రిపులారు చూసామా? రాజమౌళి ఏ కులమని, రాజమౌళి ఏ మతమని, రాజమౌళి ఏ విశ్వాసమని, రాజమౌళి ఏ ప్రాంతమని మనం బాహుబలి చూసామా? ఆయన ఆస్కార్ అవార్డు వచ్చింది రాజమౌళి సినిమాలో పాటకు, అంతర్జాతీయ ప్రశంస వచ్చింది. రాజమౌళి ఏదని వచ్చింది? రాజమౌళి కళాత్మక సృష్టికి ఆయన సృజనాత్మక సామర్థ్యానికి మాత్రమే ప్రపంచం చేకొట్టింది. ఆయన విశ్వాసాలతో సంబంధమే లేదు కదా. ఆయన విశ్వాసాన్ని నమ్మితే ఆయన విశ్వాసాన్ని ఆయన కళను లింక్ చేసి, ఆయన నమ్మకాన్ని ఆయన సినిమాను లింక్ చేసి మనం చూడాల్సిన అవసరం లేదు. అనవసర వివాదం. నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు. ఆ మాటకొస్తే దేవభక్తులు కూడా కొన్ని సందర్భాల్లో తాను ఆశించింది దేవుడు చేయనప్పుడు దేవుణ్ణి చాలా కఠినంగా ప్రశ్నించిన దైవభక్తులు కూడా ఉన్నారు. ఎవడబ్బాస్తమ్మని కొలుకుతుంటివి అని భక్త రామదాసు ఉంది, మీరు గుర్తుందో అనుకుంటాను. ఎవడబ్బాస్తమ్మని కొలుకుతుంటివి అంటారు. అంటే నేను ఈ గోల్కొండ నవాబులు నన్ను జైల్లో బంధించి నేనో కష్టపడుతుంటే నీకు ఉడికట్టి అని ఆక్షేపిస్తాడు. అది అంటే ఎందుకు భక్తునికి భగవంతునికి మధ్య ఉండే సంబంధం. అందువల్ల జీవికి పరమాత్మనికి ఉండే సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. హిందూ మతం జీవికి పరమాత్మకు ఎన్ని రకాల సంబంధాలనైనా అంగీకరిస్తుంది, అందులో నమ్మకం లేని సంబంధాన్ని కూడా అంగీకరిస్తుంది. సో అందువల్ల నిజమైన ఆస్తికునివైతే నీవు, నిజమైన దైవభక్తునివి అయితే నాస్తికుని కూడా అక్కడ చేర్చుకోవాలి. ఎందుకంటే జీవికి పరమాత్మనికి మధ్య సంబంధానికి నాస్తిక తత్వం కూడా అదేమీ కాదు. సో బిలీఫ్ ఎన్ని రకాల సంబంధం అని ఉండొచ్చు, అందులో నమ్మకం లేని సంబంధం కూడా ఒక సంబంధమే. సో అందువల్ల హిందూయిజం ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫికల్ ట్రెడిషన్. అండ్ అది మనోడు చెప్పాను, నాకు హిందూయిజాన్ని నేను ఒక ఫిలాసఫీగా, ఒక వే ఆఫ్ లైఫ్గా చూస్తానని. దట్ ఈజ్ అంశం. ఇప్పుడు ఒక ఆర్య సమాధిస్ట్ వచ్చి నేను విగ్రహాలను పూజించను అంటే మనం అభ్యంతరం చెప్పం కదా. ఆయన హిందూ మతమే అని భావిస్తాం కదా. స్వామి దయానంద సరస్వతి విగ్రహారాధన అంగీకరించలేదు కదా. మీరు సత్యార్థ ప్రకాష్కి చదవండి, మీకు తెలుస్తుంది. సో అందువల్ల లెటర్స్ నాట్ ఎంటర్ ఇంటూ అన్నెసరీగా దీన్ని ఒక పెద్ద వివాదం చేసి చూడొచ్చు. సినిమాను సినిమాగా చూడండి, విశ్వాసాలుగా చూడండి, సినిమా ఎలా తీశాడు అనేది చూడండి. అందులో ఉన్న ఇమాజినేషన్ ఏంటి, అందులో ఆర్టిస్టిక్ సినిమాటిక్ ఎలిమెంట్స్ ఏంటి, ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏంటి, వాటిని చూడండి.